సో, ఇవాళ టాపిక్ రీఇన్ఫోర్స్ లెర్నింగ్. సో, ఇందులో ఏందంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మనం ఇయ్యక్కర్లేదు. లేబుల్ డేటా మీద డిపెండ్ అవ్వదు. దానికైతే అదే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసుకొని ఆహ్, ఈజీగా తనే అడాప్ట్ చేస్తది. ఏ ఎన్విరాన్మెంట్ అన్నా, ఆ ఎన్విరాన్మెంట్ ఐదర్ అది డైనమిక్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అన్నా, కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ అన్నా అడాప్ట్ చేసుకుంటది. ఫస్ట్ ఏం చేస్తదంటే ఏజెంట్ ఉంటుంది. ఏజెంట్ అంటే అది డెసిషన్ మేకర్. సో, ఏజెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఇంటరాక్ట్ అయ్యి కరెంట్ స్టేట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏంటి అని చూసి దాన్ని బట్టి ఒక యాక్షన్ ఇస్తుంది. ఆ యాక్షన్‌ని బేస్ చేసుకొని ఎన్విరాన్మెంట్ అనేది రివార్డ్ సిగ్నల్‌ని పంపిస్తది ఏజెంట్‌కి. ఆ రివార్డ్ సిగ్నల్‌లో అది గుడ్డా, బ్యాడా అనేది తెలుస్తది. సో, ఏజెంట్ అది రికగ్నైజ్ చేసి ఒకవేళ బ్యాడ్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తుంది. సో, ఇలాగా ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా. సో, ఫైనల్‌గా ఆహ్, అవుట్‌పుట్ అచీవ్ అంటే ఏదైతే అవుట్‌పుట్ అచీవ్ చేయాలో అదొచ్చేంత వరకు అది ట్రయల్ మెథడ్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సింపుల్ ప్రాబ్లమ్స్‌కి ఇది యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో, ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ కరెక్ట్ చేయడానికి డైరెక్ట్‌గా ఎన్విరాన్మెంట్‌తో ఇంటరాక్ట్ అవుతది. సో, ఇది గోల్ ఓరియెంటెడ్ లెర్నింగ్, సూపర్వైజేషన్ అని అక్కర్లేదు. సో, ఇవన్నీ దీని అడ్వాంటేజ్. కానీ డిసడ్వాంటేజ్ ఏందంటే డీబగ్గింగ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.